హలో వైటీ ఫ్యామిలీ, వెరీ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. సో చాలా రోజుల తర్వాత మొత్తం మీద డే బ్లాగ్ అయితే నేను స్టార్ట్ చేశాను. ఐ హోప్ ఫుల్ ప్లెజ్డ్గా నేను కంప్లీట్ చేస్తాను అనుకుంటున్నాను. అండ్ ఎవ్రీడే కూడా ఏంటంటే వ్లాగ్స్ అనేవి కంటిన్యూస్గా చేయడానికి కొంచెం ప్లాన్ అయితే చేసుకుంటున్నాను అనమాట. సో ఈరోజు నా డే అన్నది నేను డిటాక్స్ వాటర్తో అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో ఇంతకు ముందు వరకు డైట్ అనేసరికి నాకు నచ్చినవి నేను కొంచెం ఎక్స్పెరిమెంట్ చేసి తెలుసుకుని చేశాను. బట్ ఇప్పుడు ఏంటంటే కొంచెం బయట నుండి హెల్ప్ తీసుకుంటూ ఎలా తినాలి ఏంటి అనేది తెలుసుకుని అయితే చేస్తున్నాను అనమాట. ఐ హోప్ ఈ జర్నీ మీకు కూడా హెల్ప్ అవ్వచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎలా ఇంట్రెస్టెడ్ ఉన్నట్టయితే డెఫినెట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. అండ్ లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. ఎప్పుడు లేచారా? ఇవి వచ్చేసరికి కొత్తగా మా దగ్గర వచ్చిన కలెక్షన్ అనమాట. వీడియోస్ అయితే చేయాల్సి అయితే ఉంది. సో అన్నీ సపరేట్ చేసి అయితే పెట్టుకున్నాము. ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఇలా అనమాట. సో ఇంతకుముందు ఏదో ఒక బ్రేక్ఫాస్ట్ ఆప్షన్ మాత్రమే పెట్టుకునేదాన్ని. ఇప్పుడు ఏంటంటే ఇడ్లీ, ప్రోటీన్ అండ్ యాజ్ వెల్ ఫైబర్ ఇంటేక్, మొత్తం 3 కలిపి. లక్కీ ఆమె తిందామా? ఎస్ ఎస్ అంట. ఇడ్లీ కుకీ కాదు అది. క్యారెట్ తీసుకో. ఎగ్సేలే, క్యారెట్ తీసుకో. ఈరోజు డిమార్ట్కి వెళ్ళే ప్లాన్ ఉంది, అందుకని ముందుగానే లిస్ట్ అయితే రాసుకున్నాను అనమాట. అండ్ వంటలోకి జంప్ అయిపోయినట్టయితే ఈరోజు ప్రాన్స్ పులావ్ అయితే చేస్తున్నాను. నాకు ఎందుకో ఆనియన్స్ ఇలా చిన్న చిన్న ఉంటాయి కదా, అవి అయితే ఇలా వేసేసుకోవాలనిపించింది. ఇంకా క్లీన్ చేసేసి సో ఆనియన్ పలంగా వేసేసి వండుదామని. అండ్ స్పైసెస్ అయితే పక్కన పెట్టుకున్నాను. ముందు మసాలాస్ అయితే ఫ్రై చేసేస్తున్నా. నా దగ్గర పచ్చిమిర్చి లేదు, అందుకే ఎండుమిర్చి అయితే వేసేసాను అనమాట. ఇందులో ప్రాన్స్ కూడా వేసేసి ఫ్రై చేసేస్తున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయితే యాడ్ చేసేసి ఇందులో ఉప్పు అండ్ అలాగే పసుపు అయితే వేసాను. అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కర్డ్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. కొద్దిగా టేస్ట్ కొంచెం బ్యాలెన్స్ అవ్వడానికి. అండ్ ఆయిల్స్ వచ్చేసరికి తక్కువ వాడుతున్నాను కదా, కర్డ్ కొంచెం బ్యాలెన్స్ చేస్తుందని. రైతా వచ్చేసరికి ఇలా ఎప్పుడు ట్రై చేయలేదు. కింద ఆనియన్ అండ్ అలాగే బీట్రూట్ తీసుకుని ఇందులో కర్డ్ యాడ్ చేసుకుని సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటాను. మొత్తం మీద పింక్ రైతా అయితే రెడీ అయిందనమాట. మంచి కలర్లో ఉంది కదా, టేస్ట్ ఎలా ఉంటుందో మరి. ఈ గ్యాప్లో కాఫీ ఒకటైతే ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మీరు కూడా నాలాంటి కాఫీ లవర్ అయినట్టయితే కామెంట్లో అయితే చెప్పండి. మీ ఎవ్రీడే కాఫీ మేకింగ్ కోసం ఈ అగారో ప్రైమో డ్రిప్ కాఫీ మేకర్ చాలా హ్యాండీగా అయితే ఉంటుందండి. సింపుల్గా ఇంట్లోనే మనం కాఫీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందులో మనకి ఒక పెద్ద గ్లాస్ జార్ అయితే వస్తుందండి, బోరోసిలికేట్తో అయితే వస్తుంది. ఇందులో 12 కప్స్ ఆఫ్ కాఫీ ప్రిపేర్ చేయొచ్చు. కాఫీ పౌడర్ అనేది కోర్స్గా గ్రౌండెడ్ అయితే ఉంటుంది కదా, అదైతే యూస్ చేసుకోవాలి. ఇన్స్టెంట్ పౌడర్ అయితే యూస్ చేయకండి. అండ్ ఇందులో 12 కప్స్ ఆఫ్ వాటర్ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు. సో మనకి లెవెల్ ఇండికేషన్ అనేది ఇక్కడ చూపిస్తుంది. సో మనం ఎన్ని కప్స్ ఆఫ్ కాఫీ ప్రిపేర్ అవ్వాలన్నది ఇక్కడైతే మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. టెంపరేచర్ని కూడా 3 లెవెల్స్కి సెట్ చేయొచ్చు. ఇంటెన్సిటీని కూడా 3 లెవెల్స్లో మనం ఇక్కడైతే అడ్జస్ట్ చేయొచ్చు. బెస్ట్ థింగ్ ఇందులో మనకి టైమర్ అయితే ఉంది. మనం టైం సెట్ చేసుకున్న తర్వాత ఆటో ఆప్షన్, అంటే ఎవ్రీడే కాఫీ తాగే వాళ్ళు ఒక ఆటో ఆప్షన్లో టైంని కూడా సెట్ చేసుకుని ఉంచున్నట్టయితే ఆ టైంకి ఆటోమేటిక్గా ఇది ఆన్ అయ్యి కాఫీని అయితే ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. ఇందులో ఐస్ కాఫీ కూడా తయారు చేసుకోవచ్చు. ఎలా అన్నది చెప్తాను. ఫస్ట్ నార్మల్ కాఫీ అన్నది 2 కప్స్ మీడియం టెంపరేచర్ దగ్గర పెట్టి నేను ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను. జస్ట్ వితిన్ 5 మినిట్స్లో మనకైతే ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది అనమాట. ఇది 1 ఇయర్ వారంటీతో అయితే వస్తుంది. చూడండి, కాఫీ ఎక్స్ట్రాక్ట్ అయిందంతా కూడా ఇలా బీకర్లో అయితే కలెక్ట్ అయిపోతుంది. నచ్చితే బ్లాక్ కాఫీగా లేదంటే క్యాపుచినోగా అయితే తీసుకోవచ్చు. 3 ఇంటెన్సిటీ లెవెల్స్లో ఫస్ట్ది క్లాసిక్, ఇంటెన్స్ అండ్ రిచ్ కాఫీ అనమాట. సో ఎవరు స్ట్రాంగ్నెస్ని బట్టి వాళ్ళు కాఫీని ఇలా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు టైమర్ ఎలా సెట్ చేసుకోవాలన్నది చెప్తాను. సో కొందరు బిజీగా ఉంటారు, వాళ్ళకి ఏంటంటే ఎవ్రీడే ఆ టైంకి ఆటోమేటిక్గా ఆన్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది. ఇక్కడ టైం వచ్చేసరికి 10 అయింది. నేను 10:02కి టైమర్ అయితే ఇక్కడ సెట్ చేస్తున్నాను. సో 10:02 అయ్యేసరికి ఆటోమేటిక్గా ఇక్కడ నేను సెట్ చేసిన విధంగా 2 కప్స్ ఆఫ్ కాఫీ అనేది ఆటోమేటిక్గా బ్రూ అయితే అయిపోతుంది అనమాట. సో అంత ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఐస్ కాఫీకి వచ్చేసరికి ఏంటంటే మనకి పీటీసీ హీటర్ ఎలిమెంట్స్ ఏవి కూడా ఆన్ అవ్వవు. సో నార్మల్ కోల్డ్ కాఫీ లాగా అయితే వస్తుంది అనమాట. దీన్ని ఐస్ క్యూబ్స్తో మనం సర్వ్ చేసుకోవడమే. చాలా ఈజీగా అయితే మనం కాఫీస్ని డిఫరెంట్ టైప్స్
టైప్స్లో మనం ఎంజాయ్ చేయడానికైతే ఇది మంచి ఆప్షన్ అని చెప్పచ్చు. నాకైతే బాగా నచ్చింది, ఎందుకంటే నాకు కాఫీ అంటే అంత ఇష్టం కాబట్టి. క్లీనింగ్ కూడా చాలా ఈజీ, రన్నింగ్ వాటర్ దగ్గర పెడితే సరిపోతుంది. ఇది 1050 వాట్స్తో అయితే వస్తుంది. ఎవ్రీడే పర్పస్ చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. లింక్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉంది, డూ చెక్ ఇట్ అవుట్. రైస్ అయితే ఇందులో యాడ్ ఆన్ చేసేసాను. ఇది 2 పూట్లకి కలిపి అయితే వండేస్తున్నాను. మళ్ళీ నైట్ వండుకునే ఓపిక లేదు, ఎందుకనంటే హౌస్ షిఫ్టింగ్ ఇదంతా అయింది కదా. హౌస్ షిఫ్టింగ్లో 3 డేస్ కూడా ఇంకా అలా సర్దేసరికి కాళ్ళు ఒక్కటే నొప్పులు ఉన్నాయి. అలా అని చెప్పేసి ఇగ్నోర్ చేయలేను, ఇంట్లో చాలా పనులు ఉన్నాయి. వీడియోస్ కొన్ని షూట్ చేయాల్సినవి కూడా ఉన్నాయి. మార్నింగ్ చూపించాను కదా, సో అవన్నీ షూట్ ఇవన్నీ పెట్టుకోవాలి అంటే ఇంకా మళ్ళీ మల్టిపుల్ టైమ్స్ నేను వంట చేస్తూ ఉంటే నాకు అసలు టైం అయితే సెట్ కాదనమాట. అండ్ లక్కీ విషయానికి వస్తే, లక్కీకి మార్నింగ్ 2 ఇడ్లీస్ విత్ గీ అండ్ కొద్దిగా షుగర్ అయితే యాడ్ చేసి పెట్టేశాను. దానికి ఆల్టర్నేట్ ఆప్షన్ అన్నది డేట్ సిరప్ నా దగ్గర అయిపోయింది, సో అది తీసుకుని నెక్స్ట్ నుండి అది యాడ్ ఆన్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఒక 1.5 hour గ్యాప్ ఇచ్చి ఎగ్ ఒకటి అయితే పెట్టామన్నమాట. ఇంకా వాడికి నిద్ర వచ్చేసింది, సో ఇంకా వాటిని పడుకోబెట్టేసాము. ఇంకా మా ఫుడ్ అదంతా కంప్లీట్ చేసుకుని ఫ్రెష్ అప్ అయిపోయి వెంటనే ఫస్ట్ వీడియోస్ అయితే రికార్డ్ చేయడం స్టార్ట్ చేయాలి. అండ్ వీడియోకి బ్రేక్ తీసుకునేసరికి లక్కీ నిద్రలేస్తాడు అండ్ లంచ్ అయితే చేసేయచ్చని ఇలా ప్లానింగ్ అయితే చేసుకున్నాము. ఇదంతా అయిన తర్వాత ఈవినింగ్ మళ్ళీ వర్కౌట్ సెక్షన్ ఒకటి అయితే జాయిన్ అయ్యామన్నమాట. సో దాని గురించి అప్పుడు చెప్తాను. మంచిగా ఉడికిన తర్వాత ఇందులో కసూరి మేతి కూడా అయితే యాడ్ చేసుకుంటున్నాను కొద్దిగా. ఏమో అనుకున్నాను కానీ ఎండుమిరపకాయలు వేసిన ఘాటు బాగానే వచ్చింది 4 వాటికే. ఈ వేడివేడిగా పులావ్ అయితే రెడీ అయిపోయింది. లంచ్ అయితే రెడీ అయిపోయింది. సో ప్రాన్స్ పులావ్ అండ్ రైతా, బీట్రూట్ రైతా. సో డిఫరెంట్గా ట్రై చేసాం. సో ఇది వచ్చేసరికి వీరు గారికి 200 grams, నాకు వచ్చేసరికి 150 grams అయితే సజెస్ట్ చేశారు. హ్యావ్ యువర్ లంచ్. ఇప్పుడు టైం వచ్చేసరికి ఈవినింగ్ 5 అవుతా అవ్వబోతుంది అనమాట. ఇప్పుడు వచ్చేసరికి వర్కౌట్ క్లాసెస్కి అయితే జాయిన్ అవుతున్నాము. ఇన్ జనరల్ వర్కౌట్స్ ఎలా చేయాలి ఏంటి అన్నది ఆల్రెడీ ఐడియా ఉన్నప్పటికీ ఇంట్లో వర్కౌట్స్ చెయ్యాలి అంటే ఏమో ఆ గంట టైం తీసుకుని చేయడం అంటే అయ్యేది కాదనమాట. ఇప్పుడు ఇంకా క్లాసెస్ జాయిన్ అయితే కంపల్సరీ మన కోసం ఒకరు ఆన్లైన్లో చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ కోసమైనా మనం కంటిన్యూ చేస్తామన్నట్టు ఇలా జాయిన్ అయ్యాము. ఎదుగోండి అవుట్ఫిట్ అయితే మళ్ళీ చాలా రోజులకైతే వేసుకుని చేయడం అయితే స్టార్ట్ చేసాం. ఒక 2 days చేసాం, మళ్ళీ ఒక 2 days గ్యాప్ తీసుకున్నాం. మళ్ళీ ఇది మరీ పొడవు కాకుండా మరీ పొట్టి కాకుండా కొంచెం మిడ్లో ఉండేటట్టు ఇవైతే తీసుకున్నాను. సో ఇవి జస్ట్ 3 grams బాగా వచ్చిందని అనిపించింది. రెడీనా వీరు గారు? ఇద్దరు కలిసి చేస్తున్నాం, ఎలా అనిపిస్తుంది? కంటిన్యూ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకు చేస్తున్నాం కదా. మళ్ళీ ఒక 45 minutes ఊపిరి తీసుకోలేం. ఏం చేస్తాను అంత స్పీడ్గా చేయలేకపో. ఒక 2 hours లో చేయాల్సింది 45 minutes లో చేంజ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ ఇంకా అంతే, ఊపిరి తీసుకోవడానికి కూడా ఉండట్లేదు, అలా పడిపోతున్నాం. టైం పడుతుంది మనకి అలా అవడానికి.
ఓకే 45 minutes నాన్ స్టాప్. కాదు, స్వెట్ చాలా షైనీగా కనిపిస్తుంది. ఓకే, సో ఇదన్నమాట. ఇది జస్ట్ 4 daysగా చేస్తున్నాము. ఎలా ఉంది వీరు గారు? మామూలుగా ఇవరకు ఎప్పుడు చేయలేదు అనుకుంటే అందుచేత సులువులో చేసింది ఇలాంటివే. కాకపోతే ఇప్పుడు 45 minutes చేసింది, అక్కడ ఆరాంగా 2 hours చేసేవాళ్ళమేమో. ఏమో ఎప్పుడు ట్రై చేయాలి. సో దీని తర్వాత ఇప్పుడు ఇంకా ఈ రోజు నాకు గిరగిర తిరగట్లేదు, మనకి అలవాటు అవుతుంది. ఫస్ట్ 3 days మాత్రం ఆఫ్టర్ వర్కౌట్ సెక్షన్ గిరగిరా తిరిగేసింది. ఈరోజు కొంచెం ఓకే. మధ్య మధ్యలో ఏంటంటే బ్రెయిన్ కి బ్లడ్ సర్క్యులేషన్ అందకపోతే మొత్తం డమ్ అయిపోతుంది చూసారా, అలా అయిపోయేది. బట్ ఈరోజు సంహవ్ ఓకే అనమాట. నెక్స్ట్ ఒక 15 minutes రెస్ట్ తర్వాత ఫ్రెష్ అయిపోయి వీడియో షూట్ అయితే స్టార్ట్ చేసుకుంటాను. సో నా కోసం చాలా చీరలు అయితే వెయిట్ చేస్తున్నాయి. అండ్ ఆ తర్వాత ఇలా వర్కౌట్ చేసినట్టు చీరలన్నీ మడత పెట్టాలి. నేనైతే వీడియో కోసం రెడీ అయిపోయాను. ఇలా వీలైతే దీంతో షార్ట్స్ కూడా చేద్దామని అయితే అనుకుంటున్నా. బాయ్ బాయ్ అంట. చేపా బాయా? బాయ్ బాయ్ చేపా బాయ్ అంట. సో స్టార్ట్ చేయాలి. ఇప్పుడు టైం వచ్చేసరికి 7:10 అయ్యింది. మొదలు పెడితే 8:30 అవుతుంది. అండ్ నైట్ డిన్నర్ వచ్చేసరికి ఆల్రెడీ మార్నింగ్ చేసిన పులావ్ ఉంది కాబట్టి రిలాక్స్ అనమాట. వేరేగా వంటకి ఏం చూసుకోవాల్సిన అవసరం లేదు. వీరుగారు స్టార్ట్ చేసేద్దామా? టడా, అవుట్ఫిట్ చేంజ్. వీడియో నెంబర్ 2. ఇక్కడ దొంతర వచ్చింది, అక్కడ ఇంకొకటి. ఇప్పుడు 3rd వీడియో కోసం రెడీ అనమాట. సో 3rd వీడియో శారీస్ కూడా రెడీ, ఇంకా షూట్ చేసుకోవడమే. మా అమ్మను మా అమ్మ నేను చెప్పమ్మా. ఏదొస్తాడు వస్తుందా? వెళ్దాం వర్షంకి. చెప్పు పోసిన వస్తాం పద. వెళ్ళరా. మొత్తం ఆ బట్టలన్నీ మడతలు వేసుకుని అన్నీ చక్కబెట్టుకుని వీడియో ఎడిటింగ్ చేసుకుని అండ్ ఇంకా అలా అలా చిన్న చిన్న పనులు చేసుకునేసరికి ఇప్పుడు టైం 12 అయింది. ఇది ఒక్కటే మాత్రం మాకు స్లీప్ టైమింగ్స్ అడ్జస్ట్ అవ్వడం కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. నైట్ ఏమో లేట్ అయిపోతుంది, మార్నింగ్ ఏమో నిద్ర లేవలేము. ఈ ఇష్యూ నుండి ఇంకా బయటికి నెమ్మదిగా రావడానికి ట్రై చేయాలి అనుకుంటున్నాం. రోజు కూడా త్వరగా పడుకుంటే మార్నింగ్ త్వరగా లేవగలుగుతామని. బట్ అలా అవ్వట్లేదు అనమాట. పనులు చాలా స్కిప్ అయ్యేట అయితే వెళ్ళిపోతున్నాయి. సో ఇంకా ఈరోజు వ్లాగ్ కూడా ఇక్కడితో అయితే ఎండప్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు నచ్చి ఉంటుంది ఈ వ్లాగ్ అనుకుంటున్నాను. నెక్స్ట్ కమింగ్ వ్లాగ్స్ ఇంకా ఇంట్రెస్టింగ్ ఉండేటట్టు నేను కూడా ప్లాన్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ క్యాచ్ యూ అగైన్. బై బాయ్.